Hello everyone, hope you're all doing good. This is Dr.Archana. So welcome to the session today. And this is regarding my dissertation topic which I have gone through at my PG level. So exclusively నా టాపిక్లోకి వెళ్ళక ముందు వాట్ ఈస్ రీసెర్చ్ అనేది మనం ఒకసారి చూసుకుందాము. వాట్ ఈస్ రీసెర్చ్ అంటే లైక్ బుక్ డెఫినేషన్ కాకుండా లైక్ మనం జనరల్గా మాట్లాడుకుందాం. రీసెర్చ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్ అనమాట. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ ప్రొసీజర్ ఆల్సో వీ కెన్ సే ఇట్. సో ఇది ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ మెథడ్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఒక ఇన్వెస్టిగేషన్ని మనం ఎలా చేస్తామంటే లైక్ ఇన్ సిస్టమాటిక్ ప్రాసెస్. సో దట్ ఈస్ ద రీసెర్చ్ వర్క్. సో అల్టిమేట్గా మనం ఈ రీసెర్చ్ ద్వారా మనం ఒక కొత్త కంక్లూషన్స్ని కానీ ఓకే సర్టెన్ కంక్లూషన్స్ని వీఆర్ గోయింగ్ టు గివ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రీసెర్చ్ వర్క్. సో దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద రీసెర్చ్ వర్క్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆర్ సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ultimately giving certain new conclusions or certain conclusions at the end of our study. So at our PG any medicine post graduation level lo it is a mandatory submitting the dissertation work to the university. So dissertation anedi it is a mandatory thing in the post graduation level of any medicine. And కమింగ్ టు అవర్ టాపిక్. సో నా టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఈరోజు లైక్ నా పీజీ టాపిక్ ఏంటంటే క్లినికల్ స్టడీ ఆఫ్ బ్రాంకియల్ ఆస్మా అండ్ ఇట్స్ హోమియోపతిక్ మేనేజ్మెంట్. సో టైటిల్ ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్స్ మనం ఇవన్నీ టైటిల్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఓకే టైటిల్ యొక్క స్టడీ యొక్క టైటిల్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇవన్నీ మనం సినాప్సిస్లో నేర్చుకుంటాము ఆల్రెడీ. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక నా ఎంటైర్ స్టడీ అనేది టైటిల్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ద క్లినికల్ స్టడీ ఆఫ్ బ్రాంకియల్ ఆస్మా అండ్ ఇట్స్ హోమియోపతిక్ మేనేజ్మెంట్ మన స్టడీ మొత్తం టైటిల్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఇఫ్ యూ కమ్ టు ద ఇంట్రొడక్షన్ పార్ట్, సో మనం ఇది ఎంటైర్గా జిస్ట్ అనమాట. మనం వర్క్ అనేది నియర్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిజర్టేషన్ అనేది ఎన్ని వర్డ్స్లో ఉండాలి, ఎన్ని పేజెస్లో కంప్లీట్ చేయాలి ఒక రీసెర్చ్ వర్క్ అనేది మీకు అవన్నీ మళ్ళీ CCH నార్మ్స్ ప్రకారం చేయాలి. సో ఐ థింక్ ఇట్ మస్ట్ బి అండర్ 200 pages ఐ థింక్. సో ఒక 200 pages వర్క్ అనేది మనకు ఉంటుంది పీజీ డిజర్టేషన్ వర్క్లో. సో ఎంటైర్ వర్క్ యొక్క జిస్ట్ అనేది మీకు ఇక్కడ చూపించాను అంతే. సో రిగార్డింగ్ ద ఇంట్రొడక్షన్ ఇఫ్ యూ కెన్ సీ ద ఒక్కొక్క సబ్ హెడ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది వర్క్ యొక్క కంప్లీట్ జిస్ట్ ఏంటని. సో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ తీసుకుంటే అండర్ వాట్ కేటగిరీ దిస్ బ్రాంకియల్ ఆస్మా ఈజ్ కెప్ట్ బై WHO. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఆస్మాని ఏ కేటగిరీ కింద పెట్టారు. So every year May 1st week it may be celebrated as the World Asthma Day by WHO anamata. So every year manaki May 1st week lo okay certain agendas ni, certain goals ni and also certain targets ni pettukuntaru anamata. Endukani ila celebrate cheskuntaru ante for giving awareness and to also to educate the people with asthma. So ఇక్కడ 2021లో ఏమి ఇచ్చారు అంటే లైక్ ఆస్మా యొక్క ఇంటెన్షన్ అండ్ ఇట్స్ అజెండా బై WHO అంటే it comes under the non-communicable diseases, you all know that. So it has given certain misconceptions అనమాట. అసలు ఆస్మా అంటే ఏంటి, most of the people might know and they might not be known also, like it is a communicable disease అని అనుకుంటారు చాలా మంది. సో it is not an infectious disease. It is not an infectious disease. It cannot be spread from person to person, but genetically and hereditary it is another thing, but it is a non-infectious, not a contagious diseases. Okay like that certain misconceptions ni and కొన్ని truths and myths ni 2021 లో ఇచ్చారన్నమాట అండర్ వరల్డ్ ఆస్మా డే బై WHO. సో కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ఇప్పుడు మన స్టడీలో ఏంటంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అండ్ త్రూ విచ్ మన స్టడీ మొత్తం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మీద రివాల్వ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చెప్పే ప్రతి సబ్ హెడ్ కూడా ఇంపార్టెంట్ thing అనమాట రీసెర్చ్ వర్క్లో. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మై కరెంట్ స్టడీ ఈజ్ రిగార్డింగ్ ద క్లినికల్ స్టడీ ఆఫ్ బ్రాంకియల్ ఆస్మా. నెంబర్ 1 క్లినికల్ స్టడీ ఆఫ్ బ్రాంకియల్ ఆస్మా అంటే స్టడీ దిస్ డిసీజ్ యొక్క క్లినికల్ స్టడీ. అండ్ నెంబర్ 2 ఈజ్ టు స్టడీ ద హోమియోపతిక్ అప్రోచ్ ఓకే ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ద బ్రాంకియల్ ఆస్మా. సో హోమియోపతిక్ అప్రోచ్ ఏంటి,
how we can proceed in treating the patients with non-communicable diseases, exclusively this bronchial asthma. So ఇది అన్నమాట మెయిన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ. నెక్స్ట్ కమింగ్ టు ద హైపోథెసిస్. సో ఈ హైపోథెసిస్ అంటే ఏంటి, జనరల్గా మీరు ఆల్రెడీ సినాప్సిస్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్సో వాట్ ఈస్ దిస్ హైపోథెసిస్ ఈజ్. హైపోథెసిస్ అంటే నథింగ్ బట్ ఆ టెంటేటివ్ స్టేట్మెంట్ అనమాట. సో మనం రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక టెంటేటివ్ స్టేట్మెంట్ని ప్రయర్గా ఇచ్చేస్తాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ హైపోథెసిస్ ఆఫ్ ద స్టడీ. మనం ముందుగానే ఏం ఇస్తాము, లైక్ మనం ఈ స్టడీలో నేనేం ఇచ్చానంటే హోమియోపతి ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ ట్రీటింగ్ ద ఇన్ ట్రీటింగ్ ద బ్రాంకియల్ ఆస్మా అని చెప్పాము. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టడీ అయిన తర్వాత ఈ హైపోథెసిస్ని సాటిస్ఫై చేసిందా లేదా మన స్టడీ, మనం సాటిస్ఫై చేస్తే అవర్ రీసెర్చ్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద హైపోథెసిస్ అని ఇస్తాం అల్టిమేట్గా కన్క్లూజన్లో. ఇన్ కేస్ అవ్వలేదు అంటే అవర్ రీసెర్చ్ స్టడీ హ్యాస్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఎల్స్ వీ కెన్ సే ఇట్ హ్యాస్ నాట్ justified the hypothesis of the study అని ఇస్తామన్నమాట. సో దట్ ఈస్ రిగార్డింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ హైపోథెసిస్ ఆఫ్ ద స్టడీ. సో హైపోథెసిస్ ఆఫ్ ద స్టడీ అంటే ఏదైనా ఒక వర్క్, జనరల్గా మనం రీసెర్చ్ వర్కే కాదు, ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసాము, అల్టిమేట్గా మనం ఒక కన్క్లూజన్ అయితే మనం ముందుగానే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ హైపోథెసిస్. ఓకే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మనం హైపోథెసిస్ని వదిలేద్దాం. ఇక మెటీరియల్స్ అండ్ మెథడ్స్కి వచ్చేద్దాం. సో మెటీరియల్స్ అండ్ మెథడ్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఒక రీసెర్చ్ వర్క్ మనం స్టార్ట్ చేయాలంటే we should have certain materials and methods. సో వాటినే మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ అండర్ దిస్ సబ్ హెడ్ సోర్సెస్ ఆఫ్ డేటా అంటున్నాం. సో సోర్సెస్ అంటే ఏంటి, మనం ఒక డేటా కావాలి, ఏదైనా ఒక రీసెర్చ్ వర్క్కి డేటా కావాలి. సో ఆ డేటా అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ అథెంటికేటెడ్ బుక్స్ తీసుకోవాలి, ఓకే ఇవన్నీ దట్ కమ్స్ అండర్ the materials and methods. So manam PG level lo it is a study of a 3 years duration. So that ee 3 years duration lo after submission of the synopsis manam enta varaku ee study level lo manam entante minimum 30 cases ni teeskuntam annamata. So that numbering, how many patients, how many cases we are including, that also comes under the materials and methods. So ivanni manaki materials and methods lo vastayi. So next, methods of collection of data. So ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అని చెప్పాము కదా మనము. మెటీరియల్స్ మెథడ్స్ అంటే మనము 30 మెంబర్స్ పేషెంట్స్ని అండ్ క్లినికల్ స్టడీ ఆఫ్ బ్రాంకియల్ ఆస్మా ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ దీని గురించి హ్యానిమన్ ఎక్కడెక్కడ ఏమేమి చెప్పాడు, అండర్ క్లాసిఫికేషన్ మనకు వస్తుంది కదా, అండర్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యానిమన్ డిసీజెస్ క్లాసిఫికేషన్లో బ్రాంకియల్ ఆస్మా అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కడ ఇచ్చాడు హ్యానిమన్, వీరి యొక్క ఇన్స్ట్రక్షన్స్, ఈ డిసీజ్ని ఎలా ట్రీట్ చేయాలని సర్టెన్ ప్రిన్సిపల్స్ ఇచ్చి ఉంటారు కదా, అవన్నీ మనం తీసుకుంటాము. బట్ దేర్ షుడ్ బి అ సర్టెన్ మెథడ్ ఆఫ్ కలెక్షన్. అలా వేగ్గా మనం తీసుకోకూడదు. సో ఇవన్నీ ఏంటంటే మీకు రీసెర్చ్ మెథడాలజీలో క్లియర్గా ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్ అనమాట. సో ఆ రీసెర్చ్ మెథడాలజీ అనేవి మీరు పక్కగా పర్ఫెక్ట్గా ఉంటేనే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మనకి మెటీరియల్స్ అండ్ మెథడ్స్ అంటే ఏంటి, సోర్సెస్ ఆఫ్ డేటా అంటే ఏంటి, మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే నేను నా స్టడీలో ఏం తీసుకున్నాం, పేషెంట్స్ విత్ 20 to 40 years of age group తీసుకున్నాం అనమాట. సో 20 to 40 years of age group, వై బికాస్ 20 to 40 years of ఏజ్లో మనకి ఏంటంటే ఈ బ్రాంకియల్ ఆస్మా సిమ్టమ్స్ అనేవి వెరీ పర్ఫెక్ట్గా అండ్ క్లియర్గా ఉంటాయి అండ్ డిసీజ్ యొక్క పిక్చర్ కూడా ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఇన్ పేషెంట్స్ విత్ 20 to 40 years of age మోస్ట్లీ. సో అలా మనం కొన్ని క్రైటీరియాస్ పెట్టుకుంటాం అనమాట. సో ఇంక్లూజన్ క్రైటీరియాస్ అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియాస్ అనేసి. సో అండర్ ఇంక్లూజన్ క్రైటీరియా ఐ హ్యావ్ టేకెన్ 20 to 40 years of age group, ఓకే, పేషెంట్స్ విత్ 20 to 40 years of age group. Exclusion criteria, along with age group, మనం patients with all the patients with clinical signs and symptoms of bronchial asthma. మనకి bronchial asthma clinical signs and symptoms ఉంటాయి కదా, అలా ప్రతి ఒక్క పేషెంట్ని 20 to 40 years of ఏజ్ గ్రూప్లో వాళ్ళందరినీ నేను తీసుకున్నాను అనమాట. నేను కమింగ్ టు ఎక్స్క్లూజన్ క్రైటీరియా. ఎక్స్క్లూజన్ క్రైటీరియా అంటే సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. లైక్ నేనేం ఎక్స్క్లూడ్ చేశాను, ఎనీ అదర్ పెథలాజికల్ కండిషన్స్ ఉన్నాయి, ఎనీ అదర్ సివియర్ పెథలాజికల్ కండిషన్స్ ఉన్నాయి, ఓకే, ఇర్రివర్సిబుల్ పెథలాజికల్ కండిషన్స్ ఉన్నాయి, అలాంటివన్నీ మనం ఎక్స్క్లూడ్ చేసామన్నమాట స్టడీలో. అట్లా మనం ఎక్స్క్లూజన్ క్రైటీరియాలో విల్ బి ఎక్స్క్లూడింగ్ సర్టెన్ కేసెస్. సో అబ్జర్వేషన్ అండ్ రిజల్ట్స్ అంటే ఏంటి, మనం తీసుకున్న హోమియోపతిక్ అప్రోచ్లో మనం అబ్జర్వ్ చేసిన మన అబ్జర్వేషన్స్ అండ్ రిజల్ట్స్ని మనం విల్ బి కేటగరైజింగ్ అనమాట. సో నేను ఎలా కేటగరైజ్ చేశాను, ఇఫ్ యూ కెన్ సీ జూమ్ ఇట్ అండ్ సీ, మనకేంటంటే నా కరెంట్ స్టడీలో ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనం ఆబ్వియస్లీ బ్రాంకియల్ ఆస్మా అంటే మీరు డెఫినేషన్ చూస్తే, ఓకే, ఇట్ విల్ బి
అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ అనమాట. సో అవి క్రానిక్ డిసీజ్ అయినప్పటికీ మనకేంటి కంటిన్యూగా మనకు అది కనిపించదు బ్రాంకియల్ ఆస్మా అనేది. వెన్ ఎవర్ వి ఎక్స్పోజ్ టు సర్టెన్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, ఓకే, కొంత లైక్ ఎక్స్పోజింగ్ టు ద కోల్డ్ వెదర్, సమ్ మే గెట్ ఓకే బ్రాంకియల్ ఆస్మా సిమ్టమ్స్ ఇన్ ద వింటర్ ఓన్లీ, సమ్ మే గెట్ అట్ ఓకే వెన్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, సమ్ మే గెట్ హెరిడిటరీగా ఉంటాయి కొంతమందికి, వెన్ దే ఆర్ అలర్జిక్ ఆల్సో. ఓకే బ్రాంకియల్ ఆస్మా అనేది యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అలర్జిక్ సిమ్టమ్స్ అనమాట. అలర్జిక్ ఉన్న వాళ్ళకు కూడా బ్రాంకియల్ ఆస్మా ఐ మీన్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇలా కొన్ని ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ దిస్ బ్రాంకియల్ ఆస్మా. సో ఈ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఏమేమి తీసుకున్నాము, యూజువల్గా మనకి కామన్గా తెలుసు వెన్ ఎవర్ వి ఎక్స్పోజ్ టు సర్టెన్ okay certain unusual effects. So what are those predisposing factors usually which we go through ante, like hereditary is one of the factor, we all know that hereditary ka okay we can see if any of the parents or fathers or forefathers వాళ్ళకు ఉన్నప్పుడు మనకి చిల్డ్రన్స్లో కూడా మనం ఇవి చూస్తాం అనమాట. సో ఇలా మనం ఏంటంటే ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది అండర్ దిస్ బ్రాంకియల్ ఆస్మా స్టడీ. సో నేనేం తీసుకున్నాను అంటే లైక్ హెరిడిటరీలో ఎన్ని కేసెస్ వచ్చాయి, లైక్ అండ్ ఆల్సో cases with associated with allergic conditions. As I said earlier, most of the 90% of cases మనం చూసుకుంటే లైక్ అలర్జిక్ కండిషన్స్ తోటి ప్రివేల్ అయి ఉంటాయి అనమాట వాళ్ళకి, ప్రిడిస్పోజింగ్ గా అలర్జిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఎనీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ స్కిన్ ఇరప్షన్స్, స్కిన్ ఇరప్షన్స్ ఉన్న వాళ్ళలో ఆల్టర్నేట్గా we can see skin eruptions, alternate గా మళ్ళీ బ్రాంకియల్ ఆస్మా సింప్టమ్స్ రావడం, తర్వాత మళ్ళీ బ్రాంకియల్ ఆస్మా సింప్టమ్స్ సప్రెస్ అయ్యాక మళ్ళీ స్కిన్ ఎరప్షన్స్ రావడం, ఇలా మనం కొన్ని అబ్జర్వ్ చేస్తాము. సో ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఎన్ని ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, లైక్ నెంబర్ 1 ఈజ్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్, నెంబర్ 2 ఈజ్ associated with like allergic conditions, okay, any allergic rhinitis also, exclusive గా చెప్పాలంటే allergic rhinitis, and number 3 is the skin eruptions, okay, separate past history of skin eruptions ఉన్న వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం మనం అల్టిమేట్గా నేనంటే హ్యావ్ గాన్ త్రూ సర్టెన్ కేసెస్ ఇన్ పోస్ట్ కోవిడ్-19 affected patients also. So if you can see now we are going through various complications in the post COVID-19. So COVID-19 affect అయ్యాక many of the symptoms మన కాంప్లికేషన్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఇన్ మై స్టడీ ఓకే విత్ బ్రాంకియల్ ఆస్మా మనం ఇంక్లూజన్ క్రైటీరియాలో ఏం పెట్టుకున్నాము, ఇంక్లూజన్ క్రైటీరియాలో ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రాంకియల్ ఆస్మా అనేవి మనం ఇంక్లూడ్ చేసాము. సో దోస్ పేషెంట్స్ which have gone through, they have affected with COVID-19 అనమాట. సో even though the COVID-19 అనేది అక్యూట్ కండిషన్, మనకి అలర్జిక్ రైనైటిస్ కూడా అక్యూట్ కండిషన్. సో అలర్జిక్ రైనైటిస్ అనేది ఏంటి, ఎనీ ఆఫ్ ద వైరస్ విచ్ ఎగ్జాజర్బేట్స్ ద ఓకే ఇట్ ఎగ్జాజర్బేట్స్ ద లంగ్ కెపాసిటీ. ఓకే ఏంటంటే లంగ్ కెపాసిటీని ఆల్టర్ చేస్తుంది అనమాట ఎనీ ఆఫ్ ద వైరస్. మనల్ని ఫ్లూ లాగా అఫెక్ట్ చేసినప్పుడు, కోల్డ్ వచ్చినప్పుడు, అలా సింపుల్ కోల్డ్ వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే లంగ్ కెపాసిటీని ఐ మీన్ వీటిని లంగ్ కెపాసిటీని ఆల్టర్ చేస్తుంది అనమాట దట్ వైరస్ అనేది. సో ఇప్పుడు మనం కోవిడ్ పేషెంట్స్లో కూడా చూసుకుంటే ఆ వైరస్ అనేది ఇట్ ఈస్ గెటింగ్ ఆల్టర్డ్ అనమాట, లంగ్ కెపాసిటీ ఈస్ గెటింగ్ ఆల్టర్డ్ ఇన్ కేస్ ఆఫ్ కోవిడ్-19 ప్రయర్ అఫెక్టెడ్ పేషెంట్స్ అనమాట. సో ఇలా మనం మెటీరియల్స్ అండ్ మెథడ్స్ తీసుకున్నాం కదా, అందులో మనం ఐ హ్యావ్ కోటెడ్ మెనీ జర్నల్స్. అంటే ఇలా కోవిడ్-19 ఎఫెక్ట్ అయిన పేషెంట్స్లో ఒక రియాలిటీ స్టడీని, ఒక లైవ్ స్టడీని తీసుకొని చేశారనమాట. లైక్ హౌ ఈ పేషెంట్స్లో లంగ్ ఫంక్షన్ అనేది ఎలా ఆల్టర్ అవుతోంది, డిఫ్యూజన్ కెపాసిటీ అనేది ఎలా ఆల్టర్ అవుతోంది ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ అయిన పేషెంట్స్లో అనే ఒక మెనీ జర్నల్స్ అన్ని నేను ఇంక్లూడ్ చేశాను. సో అల్టిమేట్గా అందులో వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ అయిన పేషెంట్స్లో లంగ్ యొక్క కెపాసిటీ, డిఫ్యూజన్ కెపాసిటీ అనేది ఆల్టర్ అవుతోంది. సో త్రూ సర్టెన్ టెస్ట్ అనమాట, లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని లైక్ ఓకే ఇవన్నీ మనం చేస్తాం కదా. సో త్రూ దీస్ లైవ్ టెస్ట్ మనం కోవిడ్-19 పేషెంట్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఒక 400 మెంబర్స్ని తీసుకుంటే ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ దే ఆర్ గెటింగ్ ఆల్టర్డ్ లంగ్ ఫంక్షన్స్ అనమాట. సో వాళ్ళలో ఈ క్లినికల్ సిమ్టమ్స్ లైక్ మనం ఈ బ్రాంకియల్ ఆస్మా మెయిన్ సిమ్టమ్స్ ఏమేమి చూస్తాము, డిస్నియా చూస్తాము, కఫ్ చూస్తాము, ఎక్స్పెక్టరేషన్ మేబీ ఆర్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ చూస్తాము. ఓకే దేర్ మే
మేబీ డిస్టర్బెన్సెస్ ఇన్ డూయింగ్ దర్ డైలీ యాక్టివిటీస్ ఆల్సో. సో ఇవన్నీ మనకు జనరల్గా చూసే బ్రాంకల్ ఆస్మా సిమ్టమ్స్ అనమాట. సో ఈ పోస్ట్ కోవిడ్-19 పేషెంట్స్లో కూడా లంగ్ యొక్క ఫంక్షన్ అనేది ఆల్టర్ అవుతోంది. సో ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ త్రూ many and various స్టడీస్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ గోల్. ఐ హ్యావ్ కమ్ టు అ కన్క్లూజన్ హియర్. సో మనకి ఇక్కడ బ్రాంకియల్ ఆస్మా నుంచి కోవిడ్-19కి ఎలా వెళ్ళాము అంటే దిస్ వైరస్ ఈజ్ ఆల్టరింగ్ ద లంగ్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈస్ ద one of the predisposing factor which I have taken. Other than common predisposing factors, మనకు అన్ని తెలుసు కామన్ predisposing factors ఏమేమి ఉంటాయి. హెరిడిటరీ అని చెప్పుకున్నాం, ఏదన్నా అలర్జిక్. సో ఇలా ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ మనం ఏం చెప్పుకున్నాము, హెరిడిటరీ ఫ్యాక్టర్స్. మనం వన్ ఆఫ్ ద హెరిడిటరీ అనేది అలర్జిక్ రైనైటిస్ అనేది వన్ ఆఫ్ ద ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్. ఓకే, అండ్ this post COVID-19 patients లో కూడా I have observed the alternation in the lung function and the diffusion capacity. వాళ్ళలో కూడా still they are continuing their they are getting the బ్రాంకియల్ ఆస్మా సిమ్టమ్స్ అనమాట. బ్రాంకియల్ ఆస్మా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్ని ఇలా పోస్ట్ కోవిడ్-19 పేషెంట్స్లో కూడా మనం అబ్జర్వ్ చేసాము. అలాంగ్ విత్ దట్ మనం చెప్పుకున్నట్టు ప్రయర్ స్కిన్ ఎఫెక్షన్స్, ఓకే, స్కిన్ ఎరప్షన్స్ కూడా ఉన్న వాళ్ళల్లో కూడా మనం బ్రాంకియల్ ఆస్మా అనేది అబ్జర్వ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద మెయిన్ అబ్జర్వేషన్స్ మనం ఈ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్లో మెన్షన్ చేసామన్నమాట. అదర్స్ అని చెప్పాము నంబర్ 4 అబ్జర్వేషన్ అండ్ రిజల్ట్స్లో. అదర్స్ అంటే ఇట్ మే బీ అన్నోన్ ఫ్యాక్టర్ ఆల్సో. సో ఇవన్నీ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. జనరల్గా మనకి హెరిడిటరీ ఉండొచ్చు, ప్రయర్ స్కిన్ ఎరప్షన్స్ ఉండొచ్చు, అలర్జిక్ రైనైటిస్ ఉండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్నట్టు ఇలా పోస్ట్ కోవిడ్-19లో కూడా బ్రాంకియల్ ఆస్మా అనేది వాళ్ళలో బ్రాంకియల్ ఆస్మా అనేది డెవలప్ అవుతూ ఉందన్నమాట. అండ్ అదర్స్ అంటే మేబీ ఇడియోపతిక్ అన్నోన్ కాజెస్ కూడా ఉంటాయి. అవన్నీ అదర్స్లో మనం ఇంక్లూడ్ చేసాము. దట్ ఈస్ రిగార్డింగ్ హియర్. సో మనం ఏంటంటే ఇంకో టేబుల్లో మనం ఇక్కడ ఏం ఇంక్లూడ్ చేసాము, వెల్ కంట్రోల్డ్ ఓకే, వెల్ కంట్రోల్డ్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు మనం తీసుకున్న 30 కేసెస్లో, ఓకే, త్రూ హోమియోపతిక్ మెడిసిన్స్. మనం ఇవన్నీ మనం ఎలా చేసుకుంటాము, ఓన్లీ 1 or 2 కేసెస్ వేగ్గా మనం క్యాల్కులేట్ చేసేది లైక్ ఫింగర్ టిప్స్ క్యాల్కులేషన్స్ అయితే ఇట్ ఈస్ ఓకే. బట్ ఏదైనా రీసెర్చ్ వర్క్కి మనము మోర్ దెన్ 30 కేసెస్ ఆర్ 30 కేసెస్ని మనం తీసుకున్నప్పుడు వీ విల్ ప్రొసీడ్ విత్ దిస్ సైంటిఫిక్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనమాట. స్టాటిస్టికల్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏంటంటే యూజువల్గా మనకి రీసెర్చ్ మెథడాలజీలో మీకు అన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్లు అనేవి ఇట్ విల్ బి క్లియర్లీ మెన్షన్డ్. సో యూజువల్గా మనకి పీజీ లెవెల్లో 30 కేసెస్ మనం తీసుకుంటాం కాబట్టి టీ టెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎలిజిబుల్. సో మన తీసుకున్న కేసెస్కి నెంబర్ ఆఫ్ కేసెస్కి టీ టెస్ట్ అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఈ టీ టెస్ట్ ద్వారా మనకి ఏంటంటే మనం వచ్చిన అబ్జర్వేషన్స్ అండ్ రిజల్ట్స్ని అన్నిటినీ ఈ టీ టెస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి విల్ బి కమింగ్ టు అ కంక్లూజన్. సో సిగ్నిఫికెంట్ వాల్యూ అనేది ఒకటి పెట్టుకుంటాము. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద రీసెర్చ్ మెథడాలజీ. అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట ఈ స్టాటిస్టికల్ కంక్లూజన్ అనేది. ఈ స్టాటిస్టికల్ వాల్యూస్ ఉన్నాయి కదా, దీని కింద మనకి ఎప్పుడైతే సర్టెన్ సిగ్నిఫికెన్స్ వాల్యూకి మోర్ దెన్ సిగ్నిఫికెన్స్ వాల్యూ ఆర్ లెస్ దెన్ సిగ్నిఫికెన్స్ వాల్యూ ఉంటే వీ విల్ కమ్ టు అ కన్క్లూజన్ అనమాట. సో వెదర్ అవర్ స్టడీ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఆర్ జస్టిఫైయింగ్ అవర్ హైపోథెసిస్. మనం పెట్టుకున్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్కి అది జస్టిఫై చేస్తుందా, లేకపోతే మనం పెట్టుకున్న హైపోథెసిస్కి అది జస్టిఫై చేస్తుందా లేదా అని ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో అల్టిమేట్గా మనకి ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ ద్వారా తర్వాతనే వీ విల్ కమ్ టు ఆ కన్క్లూజన్. ఓకే, ఇప్పుడు ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే మనం డిస్కషన్లో ఇంక్లూడ్ చేసాం. అది ఏంటంటే అదర్ దెన్ కామన్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. మనం ఇప్పుడు కామన్ అంటే ఏంటంటే అందరికీ తెలిసిన కామన్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, హెరిడిటరీగా పేరెంట్స్కి ఉంటే వస్తుంది, ఫోర్ ఫాదర్స్కి గ్రాండ్ ఫాదర్స్కి ఉంటే వస్తుంది. సో లేకపోతే అలర్జిక్ రైనైటిస్ కామన్గా ఫ్లూ కోల్డ్ వచ్చినా కూడా వాళ్ళలో మళ్ళీ వెంటనే ఆస్మాటిక్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. లేకపోతే స్కిన్ ఇరప్షన్స్, ఓకే, ఇరప్షన్స్ కొంతమందిలో ఉన్న తర్వాత ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి, కొంతమందిలో అన్నోన్ కాజెస్ ఉంటాయి. ఇలా కామన్గా కాకుండా మనం పోస్ట్ కోవిడ్-19 పేషెంట్స్లో కూడా ఈ బ్రాంకియల్ ఆస్మా సిమ్టమ్స్ అనేవి లంగ్ యొక్క ఫంక్షన్ అనేది ఆల్టర్ అవ్వడం వల్ల బ్రాంకియల్ ఆస్మా సిమ్టమ్స్ అనేవి వాళ్ళల్లో కంటిన్యూ వస్తున్నాయి అనేది ఒక కన్క్లూజన్. దిస్ ఈజ్ ఇప్పుడు మనం చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ అ ఫైనల్ కంక్లూజన్, బట్ ఇట్ ఈస్ అనదర్ హైపోథెసిస్. ఇప్పుడు ఈ స్టడీలో ఏంటంటే మనకి ఇంకొక హైపోథెసిస్ అనేది ఫ్రేమ్ అయ్యింది.
ఓకే, ఇది మనం చెప్పేది ఏంటి, అథెంటికేటెడ్గా మనం ఇచ్చేది ఫైనల్ కంక్లూజన్ కాదు. వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ద గివింగ్ ఫైనల్ కంక్లూజన్స్. బట్ ఈ స్టడీలో ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు మీరు చూసుకుంటే పోస్ట్ కోవిడ్-19 పేషెంట్స్లో కూడా బ్రోంకియల్ ఆస్మా సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయా అనేది ఒక హైపోథెసిస్ ఇక్కడ డెవలప్ అయింది. సో దట్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ అ సెకండరీ హైపోథెసిస్. సో మనం హైపోథెసిస్ అనే టాపిక్ తీసుకుంటే రీసెర్చ్ మెథడాలజీలో యూ విల్ గో త్రూ ద టైప్స్ ఆఫ్ హైపోథెసిస్. సో ప్రైమరీ హైపోథెసిస్ అని చూస్తాం, సెకండరీ హైపోథెసిస్ అని చూస్తాం, టెర్షరీ హైపోథెసిస్ అని చూస్తాము, ఇట్లా టైప్స్ ఆఫ్ హైపోథెసిస్ చూస్తాము. సో మనం ఫస్ట్ స్టడీ స్టార్ట్ చేయడానికన్నా ముందు ప్రయర్గా తీసుకుంటాం కదా, దాన్ని ప్రైమరీ హైపోథెసిస్ అంటాము. సో ఇప్పుడు మనం గో త్రూ అయ్యే కొద్ది స్టడీలో నాకేంటి, ఈ స్టడీలో కోవిడ్-19 పేషెంట్స్లో కూడా బ్రాంకియల్ ఆస్మా సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. సో అది అవుతున్నాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దట్ కమ్స్ అండర్ ద సెకండరీ హైపోథసిస్. సో ఇక్కడ నా స్టడీలో సెకండరీ హైపోథసిస్ అనేది కూడా ఇంక్లూడ్ చేశాను. సో ఈ బ్రాంకియల్ ఆస్మా పేషెంట్ కోవిడ్-19 ఎఫెక్ట్ అయిన తర్వాత వి ఆల్ నో, సో కోవిడ్-19 అనేది ఎఫెక్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ అన్ అక్యూట్ condition, obviously we all know. So acute respiratory distress syndrome ద్వారా the patient may ultimately get to organ failure. Okay, organ failure అయిపోయి ultimately it leads to death. So acute disease మనకు అందరికీ క్యారెక్టరిస్టిక్స్ తెలుసు కదా, గివెన్ బై హ్యానిమెన్. ఇంకా ఏమని ఇచ్చారు క్యారెక్టరిస్టిక్స్ అన్ని, యూజువల్గా అందరికీ తెలుసు వాట్ ఈస్ నేచర్ ఆఫ్ అక్యూట్ డిసీజెస్ అని. అక్యూట్ డిసీజ్ అనేది ఇట్ కంప్లీట్స్ ఇట్ కోర్స్, it ends either by completion of its course by the death of the patient or it may be with a recovery. So patient recover అవ్వచ్చు, పేషెంట్ మే అల్టిమేట్లీ గో టు డెత్ అనమాట. సో అక్యూట్ డిసీజెస్ కున్న నేచర్ అది. సో ఇక్కడ ARDS అనేది మనం అబ్జర్వ్ చేస్తాము కోవిడ్-19లో, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేసి. సో ఇప్పుడు ఆర్గాన్ ఫెయిల్, దాంట్లో కంప్లీట్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అండ్ అల్టిమేట్లీ లీడ్స్ టు డెత్. సో బట్ రికవరీ అయిన పేషెంట్స్లో ఏంటి అంటే సంగతి మనం చూస్తూనే ఉన్నాం, దే ఆర్ గెటింగ్ మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ మనం గో త్రూ అవుతున్నాం అనమాట ఇన్ కోవిడ్-19 పేషెంట్స్లో. సో ఇలా లంగ్ ఫంక్షన్ అనేది ఎందుకు ఆల్టర్ అవుతుంది, ఐ మీన్ మనం చెప్పుకున్నాం కదా మెనీ జర్నల్స్ ద్వారా అవన్నీ నేను కోట్ చేశాను డిజర్టేషన్ బుక్లో కూడా. సో ఆ జర్నల్స్లో ఏంటంటే లైవ్ స్టడీలో ఏం చేశారంటే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేశారు. ఓకే, సో కోవిడ్-19 వచ్చిన పేషెంట్స్ అందరినీ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేసి అల్టిమేట్గా చూసుకుంటే ప్రతి ఒక్కరిలో రికవర్ అయిన ప్రతి ఒక్కరిలో కూడా వీ కెన్ సీ ద డిఫ్యూజన్ altered diffusion capacity of the lungs. So so that they are getting on and off. So on and off మనకు బ్రాంకియల్ ఆస్మా సిమ్టమ్స్ రావడము, వీక్నెస్ రావడము, ఆస్మా ఉండడము, డిస్నియా ఉండడము, కఫ్ ఉండడం, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద సెకండరీ హైపోథెసిస్. సో ఈ కోవిడ్-19 పేషెంట్స్ తర్వాత కూడా, కోవిడ్-19 ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా ఈ బ్రోంకియల్ ఆస్మా అనేది డెవలప్ అవుతుందా వీళ్ళల్లో అనేది సెకండరీ హైపోథెసిస్ కింద మనం తీసుకున్నాం అనమాట ఈ స్టడీలో. దాన్నే మనం ఇక్కడ డిస్కషన్లో నేను పెట్టాను అనమాట. సో సమ్మరీ అండ్ కంక్లూజన్ ఏంటంటే అల్టిమేట్గా మనం చెప్పాను కదా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని అది సాటిస్ఫై చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం హైపోథెసిస్ని కూడా సాటిస్ఫై చేయాలి. మనం మెయిన్ ఫస్ట్ ప్రైమరీ హైపోథెసిస్ ఏం తీసుకున్నాము, హోమియోపతి ఇస్ ఎఫెక్టివ్ ఇన్ ట్రీటింగ్ ద బ్రాంకియల్ ఆస్మా అని చెప్పాము. సో బ్రాంకియల్ ఆస్మా యొక్క సిమ్టమ్స్ ఏవైతే మనం తీసుకున్నామో, లైక్ 30 కేసెస్ ఏవైతే తీసుకున్నామో దాన్ని మనం ట్రీట్ చేయగలిగామా లేదా అనేది మనం ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్లో మనకు తెలుస్తుంది. ఓకే, సో సమ్మరీ అండ్ కంక్లూజన్ అంటే అల్టిమేట్గా మనం ఫైనల్గా నేనేం చెప్పానంటే ఈ స్టడీలో అలాంగ్ విత్ ద కామన్ predisposing factors, okay, like hereditary skin eruptions, at the same time allergic rhinitis and unknown causes, ఇవి కాకుండా పోస్ట్ కోవిడ్-19 పేషెంట్స్లో కూడా దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అండ్ డెవలపింగ్ ద బ్రాంకియల్ ఆస్మా త్రూ ద ఆల్టర్డ్ డిఫ్యూజన్ కెపాసిటీ ఆఫ్ ద లంగ్ అనేది ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ నేను ఇచ్చాను అనమాట. సో ఆ కంక్లూజన్ అనేది ఏంటి అల్టిమేట్గా అంటే ఎనీ స్టడీ మే బీ కంక్లూడెడ్ విత్ హైపోథెసిస్. మీరు రీసెర్చ్ మెథడాలజీ క్లియర్గా పర్ఫెక్ట్గా చదివితే కనుక రీసెర్చ్ అనేది ఎప్పుడు ఒక ఫైనల్ కంక్లూజన్తోనే ఎండ్ అవ్వదు. ఇట్ మే ఎండ్ విత్ అన్ అనదర్ హైపోథెసిస్ ఆల్సో. ఓకే, సో అనదర్ హైపోథెసిస్ ఏంటి, ఇప్పుడు నా స్టడీలో ఇక్కడ మనకి లైవ్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 పేషెంట్స్లో కూడా బ్రాంకియల్ ఆస్మా రికవర్ అయిన పేషెంట్స్లో బ్రాంకియల్ ఆస్మా అనేది డెవలప్ అవుతుందా అనేది ఇక్కడ మన సెకండరీ హైపోథెసిస్, ఒక అల్టిమేట్ హైపోథెసిస్తో ఎండ్ అయింది నా స్టడీ. అట్ ద సేమ్ టైం మనం ఫస్ట్ పెట్టుకున్న హైపోథెసిస్ ఏంటి, ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ బ్రాంకియల్ ఆస్మా అని చెప్పాం కదా, దాన్ని సాటిస్ఫై చేసింది అనమాట ఇన్ మై స్టడీ. సో ఇది మీకు క్లియర్గా ఎవరికి అర్థమవుతుందంటే లైక్ మీరు సినాప్సిస్ కంప్లీట్ చేశాక ఇఫ్ యు ఆర్ ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రొసీడింగ్ విత్ యువర్ డిజర్టేషన్ వర్క్ వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఐ హ్యావ్ సెడ్. సో ఇది బ్రీఫ్ జిస్ట్ అనమాట. ఏంటంటే
యూజీ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇట్ మే బీ యూస్ఫుల్ ఆల్సో. లైక్ ఇంటర్న్షిప్ లెవెల్లో కూడా మీరు యూ విల్ బి గో త్రూ సర్టెన్ కేసెస్ కదా, లైక్ రీసెర్చ్ వర్క్ కూడా మీరు అప్పుడే స్టార్ట్ చేస్తారు యూజీ లెవెల్లో కూడా. సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అనమాట. అండ్ ఇలా షేర్ చేయడం వల్ల ఏంటంటే యూ విల్ బీ గెటింగ్ సర్టెన్ ఐడియాస్ ఆల్సో. అండ్ ఇక్కడ నా స్టడీలో ఏంటంటే మెయిన్గా కన్క్లూజన్ అండ్ సమ్మరీ కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను. సో ద రీసెర్చ్ వర్క్ always may or may not conclude ultimately, and it may also end with a hypothesis. Every research work, ప్రతి రీసెర్చ్ వర్క్ కూడా అంతటితో అయిపోయింది రీసెర్చ్ అనడానికి ఉండదు. ఏ రీసెర్చ్ వర్క్ కూడా ఇట్ మే ఎండ్ విత్ అనదర్ హైపోథెసిస్, అనదర్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇక్కడ నాకు ఈ సెకండరీ హైపోథెసిస్ అనేది ఇంక్లూడ్ అయిందనమాట. దట్ ఈస్ ద మెయిన్ మోటో అండ్ ఎంటైర్ జిస్ట్ ఆఫ్ మై స్టడీ. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటాను వాట్ ఈస్ ద స్టడీ. ఓకే, ఇక్కడ ఏంటి సెకండరీ హైపోథెసిస్ అనేది ఏంటి, ఎట్లా డెవలప్ చేసాము, ఓకే టాపిక్ని ఎట్లా మనం కంక్లూడ్ చేసాము అనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఎస్ దట్ ఈస్ ద, నేను చెప్పాను కదా అల్టిమేట్గా వాట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ద స్టడీ. మనకి సెకండరీ హైపోథెసిస్తో ఎండ్ అయిందనమాట నా స్టడీ. ఓకే, my study has ended with the secondary hypothesis as well as the conclusion. Means my study has justified the primary hypothesis which I have said earlier before the research work. So that is the thing here. So I hope this is useful to the people who are preparing for their dissertation work and synopsis work, for the UG people also, and at their internship level they will be proceeding with the research work. Okay, and there ends the session today. Take care, bye bye.